వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో వివాదం మొదలైంది. టీమిండియా ధరించే జెర్సీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవడంతో గొడవ షురూ అయింది. భారత క్రికెటర్లు వేసుకునే జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండొద్దని బీసీసీఐ స్పష్టం చేసింది. సాధారణంగా ఐసీసీ టోర్నీల్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉంటుంది. కానీ పాకిస్తాన్ పేరును తమ జెర్సీలపై ప్రింట్ చేయొద్దని బీసీసీఐ తేల్చి చెప్పినట్టు సమాచారం. బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసిన టీమిండియా జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు లేదు. నిజానికి భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో ఇరు జట్ల మధ్య క్రికెట్ సిరీస్లు జరగడం లేదు. ఇరు దేశాలు కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే ఆడుతున్నాయి. పైగా పాక్ ఆతిథ్యం ఇచ్చే ఏ మెగా టోర్నీకి కూడా బీసీసీఐ భారత్ జట్టును పంపించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే జరిగింది. చివరికి భారత్తో మ్యాచ్ల కోసం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ను ఫాలో అవుతుంది. దీని ప్రకారం భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగనున్నాయి. అలాగే ఓపెనింగ్ సెరమనీకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా బీసీసీఐ పాకిస్తాన్ పంపించడం లేదు. తాజాగా జెర్సీపై పాకిస్తాన్ పేరు ముద్రించకుండా రిలీజ్ చేయడంతో వివాదం మొదలైంది. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ వైఖరిపై మండిపడింది. బోర్డు తీరు బాగాలేదంటూ విమర్శించింది. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడం సరికాదని, ఇది క్రికెట్కు మంచిది కాదంటూ కొందరు పీసీబీ అధికారులు బీసీసీఐని విమర్శిస్తున్నారు. జెర్సీపై ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ పేరును ఎందుకు ముద్రించరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ జోక్యం చేసుకోవాలని పీసీబీ కోరుతుంది. అయితే జెర్సీ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 2008 ముంబై ఉగ్రవాదుల దాడుల తర్వాత భారత్ పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆ తర్వాత నుంచి ఆసియా కప్, ఐసీసీ టోర్నీలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. భారత్లో పర్యటించేందుకు పాకిస్తాన్ సిద్ధంగానే ఉన్నా బీసీసీఐ మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది.